దేవుని వలన పొందుకునేవి శాశ్వతమైనవి. ఆ శాశ్వతమైన ఆ ఎటర్నల్ ఎక్స్పీరియన్స్, ఆ నిత్యమైన అనుభవాలు నీవు కాపాడుకోవాలంటే దావీదు చేసిన ప్రార్థన మొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని వలన పొందుకున్న వాటిని దేవుని వలనే నేను కాపాడుకోగలను. ఆమె నీకు ఇచ్చిన ఆయుష్, నీకు ఇచ్చిన కుటుంబం, నీకు ఇచ్చిన పిల్లలు, నీకు ఇచ్చిన జీవితం దేవుడే నీకు ఇచ్చాడు. దేవుని వలన కలిగిన వాటిని నీవు దేవుని వలనే ప్రొటెక్ట్ చేసుకోవాలి. దేవుని వద్ద పొందిన వాటిని దేవుని వలనే నువ్వు కాపాడుకోగలవు. దేవుని వలనే కాపాడుకోవాలంటే నీ ప్రార్థనలో ఉండవలసిన 3 అనుభవాలు. ఒకటి విశ్వాసంతో కూడిన ప్రార్థన, 2 విధేయతతో కూడిన ప్రార్థన, 3 పరిశుద్ధతతో కూడిన ప్రార్థన.